ముందుగా పరమ గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదపద్మములకు నమస్కారాలు చేసుకుంటూ, అలాగే వేదికను అలంకరించినటువంటి పూజ్యులు పెద్దలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే ఇక్కడ ఇంతమందికి వారిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అందరికీ తెలిసేలా చేస్తున్నటువంటి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటే ధారలుగా జ్ఞానం వస్తూ ఉంది, నిలపడానికి సాధ్యం కావడం లేదు. కారణం ఏమిటంటే చెప్పేవారి కన్నా వినేవాళ్ళు గొప్పవాళ్ళు. ఆ వినే వాళ్ళని అనుసరించే సబ్జెక్టు వస్తూ ఉంటుంది ఎప్పటికి కూడా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి శ్రోతలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే పత్రిజీ గారి లక్ష్యం ఒకటే, ప్రతి ఒక్కరూ మీరంతా కూడా దేవుళ్ళు అన్నాడు. మీరు దేవుళ్ళు అయిపోయారు అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? దేవుళ్ళకి ఎందుకు మీరు పూజలు చేయొద్దండి, మీరే దేవుళ్ళు అని చెప్పడం కారణం ఏమిటంటే, ఈ విధానాన్ని అనుసరించి యోగి వేమన గారు ఒక పద్య రూపంలో తెలియచేశాడు. దైవమతుల నరులు తమ వంటి వారని అరసిగూడ తత్వమరయలేరు, ఇట్లు మాయబడిన ఎట్లు మర్మము తెలియు విశ్వదాభిరామ వినురవేమ. ఏం చెప్తున్నాడు వేమన గారంటే, పత్రిజీ గారు చెప్పిన సారమంతా వేమన పద్యంలో ఉంది. ఆ మర్మాన్ని, అంటే మాయ అంటే మీ వ్యక్తిత్వాన్ని మీరు తెలుసుకోలేకపోవడమే మాయ. ఆ వ్యక్తిత్వాన్ని తెలుసుకునేటువంటి విధానమే, ఏకైక మార్గమే ధ్యానము. ధ్యానములో మీ యొక్క ఆలోచన పరంపరను మీరు ఎప్పుడైతే అవగాహన చేసుకుంటారో మీ వ్యక్తిత్వ విషయాలన్నీ ఆలోచన రూపంలో వస్తూ ఉంటాయి. వాటిని పసిగట్టి వాటిని ఎప్పుడైతే మీరు శుద్ధి చేసుకోగలుగుతారో అప్పుడే తత్వం మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు. ఆ తెలుసుకోగలిగిన దాన్నే మర్మము అని వేమన గారు చెప్పారు. ఆ మర్మం ఎప్పుడైతే మీకు తెలియబడుతుందో అప్పుడు మీరు సాక్షాత్తు దైవ స్వరూపులే. కాబట్టి మీరు ధ్యానం చేస్తున్నారు, పత్రిజీ గారి చెప్పినటువంటి సాంగత్యాన్ని విని అనుసరిస్తున్నారు, కాబట్టి మీరు సాక్షాత్తు దైవ స్వరూపులేనని చెప్పేసి యోగి వేమన గారు విధానంలో పత్రిజీ గారు చెప్పిన విధానము రెండు ఒకటేనని మనకు స్పష్టంగా తెలియబడతాది. అయితే అది ఎలా తెలియబడుతుంది, ఏ విధంగా తెలుస్తుంది అంటే, ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే ధ్యానము అంటే ఆలోచన లేని స్థితి, అక్కడ ఏమీ ఉండదు, కేవలం శూన్యమే. ఆ శూన్యమే ఆత్మ. ఆ శూన్యంలోకి మీరు ఎప్పుడైతే ప్రవేశం చెయ్యాలనేటువంటి తపనతో వెళుతూ ఉంటారో మధ్యలో ఆలోచనల పరంపర సాగుతూ ఉంటుంది. అందులో సతమతం అవుతూ అంతటితో ఆగిపోవడం జరుగుతూ ఉంది. అయితే మీ ప్రయత్నాన్ని ఆపకుండా ముందుకు ఎంత తీసుకువెళ్తూ ఉంటారో, ఎంత పరితపిస్తూ ఉంటారో, అప్పుడు నన్ను తెలుసుకునేటువంటి మార్గాన్ని, అంటే ఆ శూన్యంలోకి రావాల్సినటువంటి మార్గాన్ని నేను ప్రతి ఒక్కటి మీకు తెలియపరుస్తానని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా తెలియచేయడం జరిగింది. తేషాం సతతయుక్తానాం భజితాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏన మాం ఉపయాంతితే అంటాడు. అర్జున, ఎవరైతే నన్ను తెలుసుకోవాలని పరితపిస్తూ ఉంటారో వారికి, వారి బుద్ధికి ఆలోచన విధానంతో నేనే నన్ను తెలుసుకునేటువంటి మార్గాన్ని నేనే తెలియపరుస్తాను అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానులు అదే విషయాన్ని భగవద్గీతలో కూడా తెలియచేయడం అనేది జరిగిందనమాట. కాబట్టి ధ్యానం ఎందుకు చేయడం అంటే, తనను తాను తెలుసుకోవడానికి ధ్యానం చేసేది. తనను తాను తెలుసుకోవడం అంటే ఏంది? ఈ యొక్క శరీరముతో ఆ ఆత్మ
ఏ వ్యక్తిత్వంతో కూడుకొని ఏ కర్తవ్యాన్ని అయితే నిర్వర్తించాలో ఆ సత్య మార్గాన్ని తెలియచేసేదే ధ్యానం యొక్క గొప్ప విధానం. అందుకే ప్రతి ఒక్కరు కూడా ధ్యానము ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోగలుగుతారు. అంటే అది తెలుసుకునేదంతా కూడా నీ లోపలే కానీ నీ బయట కాదు. అది కంటికి కనపడదు. ఎవరిది వారికి మాత్రమే అది అర్థమవుతుంది. దాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళగలిగిన వాడే ధన్యుడు కాగలుగుతాడు. తెలుసుకోలేని వాడు అధముడుగా ఉండిపోతాడు అనేది పత్రిజీ గారి యొక్క లక్ష్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చెయ్యండి అని గంటల గంటలు ఎందుకు చేయమన్నాడు అంటే, గంటల గంటలు కూర్చొని చేస్తే గాని నీ వ్యక్తిత్వ ధర్మం నీకు అవగాహనలోకి రాదు అక్కడ. అందుకే వ్యక్తిగత విషయాల్లోకి ఎవరు జోక్యం చేసుకోకూడదని సమాజపరంగా తెలియచేస్తారు. ఎందుకంటే వారి వ్యక్తిత్వాన్ని అనుసరించే వాళ్ళు జీవించడానికి భూమి మీదకి వచ్చారు. అది గత జన్మ యొక్క సంస్కారాన్ని అనుసరించి ప్రస్తుత జన్మ వచ్చింది. ఆ జన్మలో ఆ కర్మలన్నీ నువ్వు ఎప్పుడైతే పాపుకోగలుగుతావో అప్పుడే నువ్వు ధన్యుడు అవుతావు. ఆ కర్మలను మాత్రమే చెయ్యాలి అంటే నీకు తెలియదు. ఆ తెలుసుకునేటువంటి మార్గం కోసమే ధ్యానము చేయాలని పత్రిజీ గారు పదే పదే తెలియచేయడం అనేది జరిగిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సింది ఏమిటంటే, ధ్యానములో తన యొక్క అంతరాత్మ ప్రబోధము అంటారు వాటిని. ఎప్పుడైతే ఆలోచనలు ఆగిపోతాయో అప్పుడు అంతర్ముఖం నుంచి వచ్చేటువంటి ఆలోచనలను అంతరాత్మ ప్రబోధం అంటారు. ఆ యొక్క అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి నీవు జీవించే విధానమే నీ వ్యక్తిత్వ ధర్మము. కాబట్టి సమయం చాలా ఎక్కువ అవుతున్నది కాబట్టి ఇంకా చాలామంది మాట్లాడదలుచుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.